రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. హాయ్ గాయ్స్, హీరో రామ్ చరణ్ ఒక కొత్త కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు భయ్య. ఆయన కడపలో ఉన్న 300 years old దర్గాని విజిట్ చేశారు. అయ్యప్ప స్వామి మాలలో ఉండగా అమీన్ పీర్ దర్గా కడపలో చాలా ఫేమస్ భయ్య. చాలా మంది సెలబ్రిటీస్ ఆ దర్గాని విజిట్ చేస్తుంటారు. రజనీకాంత్, దీపికా పదుకోన్, ఏఆర్ రెహమాన్ అయితే ప్రతి ఇయర్ విజిట్ చేస్తూ ఉంటాడు. దర్గా ఇంకా మస్జిద్ కి డిఫరెన్స్ ఉంది భయ్య. మస్జిద్ కి ముస్లిమ్స్ వెళ్తారు మొక్కుకోవడానికి. దర్గా ఏమో ఫేమస్ సూఫీ సెయింట్స్ సమాధి మీద కడతారు. ముస్లిమ్స్ ఇంకా హిందూస్ అందరూ విజిట్ చేస్తారు దర్గాని. ఆల్ ఓవర్ ఇండియా చాలా దర్గాలు ఉన్నాయి భయ్య. అయితే ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్ష ఏదైతే 41 days దీక్ష ఉంటుందో ఆ టైంలో ఈ దర్గాని విజిట్ చేయడం కాంట్రవర్సీ అయింది. అయ్యప్ప జేఏసీ వాళ్ళు రామ్ చరణ్ గారిని అపాలజైజ్ చేయమంటున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. నార్మల్ టైమ్స్ లో హిందూస్ వెళ్తే కాంట్రవర్సీ అవ్వలేదు, కానీ మాలలో ఉండగా దర్గాకి ఎలా వెళ్తారు అని కాంట్రవర్సీ అయింది భయ్య. అసలు రామ్ చరణ్ స్వామి కడప దర్గాకి ఎందుకు వెళ్లారు? లాస్ట్ ఇయర్ ఏఆర్ రెహమాన్ కడప దర్గా విజిట్ చేసినప్పుడు అక్కడ మేనేజ్మెంట్ కి చెప్పాడు, నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ దర్గాకు వస్తాడు, నేను ఆయనకి చెప్తాను అని రెహమాన్ గారు చెప్పారు భయ్య. సో ఏఆర్ రెహమాన్ ఎవరైతే బుచ్చిబాబు ఇంకా రామ్ చరణ్ కొత్త సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన చెప్పినందుకు రామ్ చరణ్ గారు కడప దర్గాకి వెళ్ళడం జరిగింది భయ్య. దీనికి చాలా మంది హిందూస్ అఫెన్స్ తీసుకున్నారు భయ్య. కానీ ఉపాసన కోనిదెల ఎవరైతే రామ్ చరణ్ గారి వైఫ్ ఉన్నారో ఆమె రామ్ చరణ్ గారికి సపోర్ట్ గా ట్వీట్లు పెట్టారు. ఆమె ఏం ట్వీట్ చేశారంటే, మనం అన్ని రిలీజియన్స్ ని రెస్పెక్ట్ చేయాలి, రామ్ చరణ్ గారు అదే చేశారు, తప్పు లేదు దర్గాని విజిట్ చేయడంలో అని ఆమె ట్వీట్ చేశారు. అయితే ఒక లేడీ ఉపాసన గారికి కౌంటర్ ఇస్తూ ఒక ట్వీట్ వేశారు భయ్య. వేరే రిలీజియన్స్ ని రెస్పెక్ట్ చేయడం అంటే మాల వేసుకొని దర్గాకి వెళ్ళడం కాదు. దానికి ఉపాసన గారు ఇంకో ట్వీట్ వేశారు భయ్య. ఒక లింక్ షేర్ చేశారు ఆమె. ఒక మాస్క్ ఉంది భయ్య శబరిమలకి 40 kilometers దూరంలో. శబరిమలకి విజిట్ చేసినప్పుడు ఆ మాస్క్ దగ్గర అయ్యప్ప మాల వేసుకున్న డివోటీస్ ఆ మాస్క్ దగ్గర మొక్కి శబరిమలకి వెళ్తారు అని ఉపాసన గారు షేర్ చేసిన లింక్ లో ఉంది. మరి దీన్నేమంటారని ఉపాసన గారు క్వశ్చన్ చేశారు భయ్య. సరే, హిందూస్ వేరే రిలీజియన్స్ ని రెస్పెక్ట్ చేయడం ఓకే, కానీ వేరే రిలీజియన్స్ వాళ్ళు మన హిందూయిజం ని రెస్పెక్ట్ చేస్తున్నారా? వాళ్ళు మన టెంపుల్స్ కి వస్తున్నారా? మన ప్రసాదం తింటున్నారా? ఏది రెహమాన్ ని టెంపుల్ కి రమ్మని చెప్పండి అని క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన యొక్క మాటని గౌరవించి, ఆయన యొక్క ఆలోచనని గౌరవించి మీరు ఖచ్చితంగా ఎట్లయితే దర్గాకు వెళ్ళిరో మీరు కూడా ఏఆర్ రెహమాన్ ని తిరుపతి గాని లేదా మీరు నమ్ముతున్నటువంటి శబరిమలకు తీసుకురాగలుగుతారా? కొందరేమో ప్రతి ఇయర్ సల్మాన్ ఖాన్ లాంటి యాక్టర్స్ బాంబేలో గణపతి ఫెస్టివల్ జరిగితే గణపతి పండల దగ్గరికి వెళ్తున్నారు, ఆయనను బ్యాన్ చేయలేదు కదా ముస్లిమ్స్ అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఎంత హిందూ భక్తుడో, ఎంత సనాతన ధర్మ సపోర్టరో మనందరికీ తెలుసు. ఆయన ఫిల్మ్ నగర్ టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ స్పెషలీ కట్టించారు ఆయన సొంత డబ్బులతో. ఆయన టెంపుల్ ప్రెమిసెస్ ని క్లీన్ చేయడం కూడా విజువల్స్ చాలా ఉన్నాయి. అలాంటి భక్తుడిని ట్రోల్ చేయడం ఈ విషయంలో చాలా బాధాకరం అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి చూడాలి, ఈ కాంట్రవర్సీ 2 days నుంచి నడుస్తుంది. మరి రామ్ చరణ్ గారు బయటికి వచ్చి ఏమైనా మాట్లాడతారా ఈ ఇష్యూ మీద అని వేచి చూద్దాం. ఇది భయ్య రామ్ చరణ్ స్వామి అంటే స్వామి మాలలో ఉన్నారు కాబట్టి కడప దర్గా ఇంకా రామ్ చరణ్ గారి కాంట్రవర్సీ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదంతా విన్నాక మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కడప నుంచి అయితే లవ్ ఫ్రమ్ కడప అని కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.